హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నా. అంటే ఇప్పుడు నార్మల్ నీడిల్ ఉందనుకోండి, ఇప్పుడు లీఫ్ కుట్టడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక్క 10 మినిట్స్లో ఒక లీఫ్ కానీ ఏదైనా చాలా ఈజీగా, అంటే గొలుసు కుట్టు, కాడ కుట్టు షేప్ సరిగ్గా రావట్లేదు, లీఫ్ కుట్టాలంటే సరిగ్గా రావట్లేదు అన్న వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు లీఫ్ కుట్టడం కూడా చాలా బాగా కుడతారనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మరి లాస్ట్ వరకు చూడండి. నార్మల్ నీడిల్ కావాలి, ఏదైనా ఒక లీఫ్ మీ ఇష్టం ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన లీఫ్ అయితే గీసుకోండి. అంటే కొంచెం సన్నంగా అట్లా అలా ఏది నచ్చితే అలా గీసుకొని, ఇలా నేను ఒక పెన్ పెట్టాను చూసారా, అలా పెన్ పెట్టి నేను వేసినట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అలాగైతే మీరైతే ట్రై చేయండి. చూడండి ఎలా వేస్తున్నాను, చాలా ఈజీ. ఆ పెన్కి అటు ఇటు నేను థ్రెడ్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు పెన్ తీసేసి, ఇప్పుడు చూడండి నీడిల్ ఇక్కడ మనం ఎక్కడైతే లీఫ్ వేసుకున్నామో అక్కడ నీడిల్ పైకి తీసుకొని, ఇప్పుడు మనం వేసాం కదా ఆ లోపల నుంచి మనం తీసుకోవాలి. హోల్ కింద వస్తుంది కదా, అట్లా తీసుకొని ఇప్పుడు పైకి మొత్తం థ్రెడ్ అంతా కింద నుంచి పైకి లాగేసుకొని ఇలా కిందకి లాగాలి. ఓకే, అర్థమవుతుంది. కిందకి లాగి ఇక్కడ మనకు కిందకి నీడిల్ అయితే క్రిందకి దించేసుకోవాలి. అర్థమవుతుంది కదా? మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా మన లీఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. 10 మినిట్స్లో మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఇలా ఒక లీఫ్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా పెట్టుకొని ఇటు సైడ్ మళ్ళీ గుచ్చుకోవాలి. చూడండి, ఇటు సైడ్ నీడిల్ క్రిందకి దించేయాలి. పెన్ వచ్చి మధ్యలో ఉంటుంది ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఇటు పక్కన నీడిల్ పైకి తీసుకోవాలి. చాలా ఈజీ. మీకు వర్క్ రావట్లేదు, కుడుతున్నాం కానీ గొలుసు కుట్టు రావట్లేదు, కాడ కుట్టు రావట్లేదు, లీఫ్ కుట్టుదామంటే రావట్లేదు అన్న వాళ్ళకి ఈ వర్క్ అయితే చాలా ఈజీగా ఉన్న. చూడండి, నీడిల్ మళ్ళీ పైకి తీసుకోవాలి. ఆ థ్రెడ్కి గ్యాప్ ఇచ్చినా ఏం పర్లేదు. గ్యాప్ ఇచ్చిన ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇటు పక్క నుంచి నీడిల్ పైకి తీసుకుంటారు, మళ్ళీ ఇటు పక్కకి నీడిల్ అయితే క్రింద దించుతారు. ఇలా మనకి థ్రెడ్ పైకి ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా చూడండి, ఇలా నీడిల్ పైకి తీసుకోవాలి, మళ్ళీ ఇటువైపు నీడిల్ క్రిందకి దించుకోవాలి. ఏం లేదు, మనం ఒక పెన్సిల్ కానీ ఏదైనా పెట్టుకొని దానికి మనం థ్రెడ్ వేస్తున్నాము అంతే. ఈజీ అనమాట, చాలా ఈజీ. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. మీరు లీఫ్ డిజైన్ గీసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ అలా డ్రా చేశాను కదా, అలా కూడా వేసుకోక్కర్లేదు. మీకు పెద్ద లీఫ్ కావాలంటే ఎక్కువ సార్లు వేసుకోవాలి, లేదు చిన్న లీఫ్ కావాలంటే ఒక 4-5 వేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మన లీఫ్ సైజుని బట్టి కూడా ఉంటుంది. మీకు పెద్ద పెద్ద లీఫ్లు కావాలనుకో, అప్పుడు కొంచెం ఎక్కువ రౌండ్స్ వేసుకుంటే మీకు పెద్దది వస్తుంది. లేదు చిన్నది కావాలంటే నేను వేసాను చూసారా, ఇట్లా కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ వచ్చి మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే ఆ థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ముడేసుకోకుండా, ఎక్కడ ముడేసుకోకర్లేదు, ముడేసుకోకుండా ఇలా థ్రెడ్ ఇక్కడ పైనుంచి పైకి తీసుకొని, నేను ముడైతే వేయట్లా, ఇలా మధ్యలో నుంచి నీడిల్ పైకి తీసుకొని ఇలా క్రిందకి లాగాలి. చూసారా, మనకి లీఫ్ షేప్ అయితే వచ్చేసింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే వర్క్ రావట్లేదు, నాకు మగ్గం వర్క్ రాదు, నార్మల్ నీడిల్తో రాదు అన్న వాళ్ళకు కూడా ఇదైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇది చూడండి ఇంకా గ్యాప్ ఎక్కువ ఇస్తున్నాను. ముందు మనం కొంచెం దగ్గరగా వేసాం కదా, అలా కాకుండా ఇలా గ్యాప్లు ఇస్తే కూడా వస్తుందా అని అనుకోవచ్చు కదా. నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్యాప్లు ఇచ్చి కూడా మనం వేసుకోవచ్చు. మనకి లీఫ్ షేప్ అయితే ఎలాగేసినా వచ్చేస్తుంది. చూడండి, మీరు ఎలా వేసినా వచ్చేస్తుంది. మీరు కుచ్చు దారం తీసుకోండి, కాటన్ దారం వద్దు, కుచ్చు దారం కానీ సిల్క్ దారం అయితే ఎక్కువ పేటల దారం అయితే ఎక్కించుకోవాలి. ఒక 4 పేటలు అలా ఎక్కించుకోండి. అదే కుచ్చు దారం అనుకో ఒక 4-5 అట్లా ఎక్కించుకుంటే మనకి లావుగా వస్తుంది కదా, బాగుంటుంది అనమాట. ఇది చూడండి, నేను చాలా గ్యాప్ల కింద వేసాను కదా, సేమ్ ఇలాగే మనం ఎక్కడ ముడైతే వేసుకుంటలేదు. చూడండి, అంటే ఇది వేసేసిన తర్వాత కింద నాటు ముడేసుకోవాలేమో అట్లాగే ఏం లేదు. ఇలా పైకి తీసుకోవాలి, గట్టిగా లాగకూడదు. ఓకే, ఇదిగో చూసారా, మధ్యలో నుంచి నేను థ్రెడ్ తీసి ఇలా కిందకి లాగుతున్నా. ఓకే, కిందకి లాగేసేసి ఇక్కడ క్రిందకి దించేసేసుకొని, కావాలంటే మనం మొత్తం లీఫ్ అయిపోయిన తర్వాత ముడేసుకోవచ్చు. ఓకేనా, మొత్తం ఇదిగో చూసారా ఇక్కడ గుచ్చుకోవాలన్నమాట. కావాలంటే ఇక్కడ ముడేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇంకో లీఫ్ పక్కనే అయితే అక్కడికి మనం లీఫ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే కాడకుట్టు వేసుకోవచ్చు, నేను కాడకుట్టు వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అట్లా బీట్స్ కుట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదో ఒక వర్క్ అయితే చేసేసుకోండి.
లీఫ్ కుట్టడం అయితే ఈజీగా వచ్చేసింది కదా! ఓకేనా? మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ లీఫ్ కుట్టడం చాలా ఈజీగా ఈ లీఫ్ అయితే కుట్టుకోవచ్చనమాట మీరు. చాలా సింపుల్‌గా ఏం లేదు చూపించాను కదా! అంత సింపుల్‌గా ఒక్క 10 నిమిషాలు మీ టైం గనక మీకు కేటాయిస్తే మీకు ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది. మీకు సిల్క్ దారంతో కూడా వేసేసుకోవచ్చు. మనకి సిల్క్ దారమే కదా మన బ్లౌజ్ మీద వేసేది. కుచ్చు దారం అన్నా వేసుకోవచ్చు. మీకు మ్యాచింగ్ థ్రెడ్ తీసుకొని ఏదైనా ఒక బ్లౌజ్ ఇలాగైతే ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటుంది. డిజైన్ అయితే చాలా ఈజీ అనమాట. చాలా చాలా ఈజీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఏ కలర్ థ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.